ప్రభు నేర్చుకిస్తున్నామన్న మీ అందరికీ నా శుభవందనండి. ఈరోజు దేవుని భక్తును ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని వాగ్దానం పరిశుద్ధాత్మ తెలిసి ప్రార్థన చేసిన స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాయండి. వెంటనే స్టేటస్ చూడండి ఇక్కడ. అవునండి, దేవుని కృప మహదైశ్వర్యం బట్టి మనకు ఆ ప్రియుని ఆయన రక్తం వల్ల మనకు విమోచనం అనమాట. ఆయన శరీరంలో కాచిన రక్తం మన పాపాలన్నింటినీ కడిగి వేసింది దేవుడు మన దేవుడు అనమాట. మన పాపాల ప్రాయశ్చిత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన రక్తం కాచడం వల్లే. ఆయన రక్తంలో మనం కడగబడ్డ ప్రజలు అనమాట. మనము ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు అనమాట. ఆయన పిలుచుకున్న వారు అనమాట. ఆయన ఎవరినైతే మేము ఏర్పరచుకున్నారో వాళ్ళని పిలుచుకున్న దేవుడు, ఎవరినైతే పిలుచుకున్నారో వాళ్ళని ఆయన రక్తంలో కడగబడేటట్టు చేసింది దేవుడు మన దేవుడు అనమాట. ఆయన నిర్దోషమైన నిష్కలమైన రక్తంలో మనం కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డ ఆయన సొత్తుగా చేసుకున్నారు. అవునండి, ఇంద్ర నన్ను పేరు పెట్టి పిలిచి నేను తోడుగా నన్ను భయపడకని చెప్పేసి ఆకాశం పెద్ద పెద్ద అక్షరాలు చెప్పించి 40వ రోజున ఉపాస పెడతాను, 100వ రోజున నేను పేరు పెట్టి పిలిచి నువ్వు నా సొత్తు అని చెప్పేసి భయపడకని చెప్పేసి, నేను విమోచించని చెప్పేసి భయపడకని చెప్పేసి మరి 100వ రోజు నేను మాట్లాడాను అనమాట. ఆ విధంగా మరి గత 10 సంవత్సరాల మట్టి కూడా మరి నైట్ మరి భోజనం చేయకుండా మరి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. ఎందుకంటే దేవుడు మరి మొదటి లేచి మరి నీ కన్నీరుకు మరి కుమ్మరించిన నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించిన నీ చేతులతో ఆయన తట్టి ఎత్తం నీ పసిపిల్లల ప్రాణం కొరకు అని చెప్పేసి దేవుడు మాట్లాడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి అర్ధరాత్రి లేస్తానండి. నాకు అలారం పెట్టుకోకుండా మెలకు వచ్చేస్తారనమాట. దేవుడు లేపుతారనమాట. ఆ విధంగా లేచి మరి ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాత వేస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు వాగ్దానం అవుతారన్నమాట. దాన్ని కూడా మరి సేవ కూడా చేయమన్నారండి. కొంత స్థిరమైన కోసం కొద్దివని చెప్పేసి పెద్ద పొలంలో తీసుకుని మరి కోసంతనం ఎక్కువ వెళ్ళామని 3 సార్లు సరందరు మా అన్నప్పుడు దేవా మరి నాకు సేవ చేయటం రాదు నాయన, నాకు జాబ్ వస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ నా సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి అన్నప్పుడు మరి 30 రోజులు పాస్వారం చేసిన 30 రోజులు ఖచ్చితంగా నా చేతిలో కవర్ పెట్టారండి. ఇదిగమ్మ జాబ్ అని. ఆ విధంగా జాబ్ చేసుకుంటే మరి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు కలిగించుకుని ఇంకా అనేక మంది సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఈ విధంగా కాదు మరి ఇంకా మరి సేవ చేయమని మరలా మాడుతున్నారు. మతేశ్వర పదార్థం అని చెప్పేసి 3 సార్లు సరందరం మాట్లాడారు. దానిలో తన 12 మంది శిష్యులను పిలిచి మరి సేవకు పంపిస్తారు కదా, పర్ల రాజ్యం సమీపించింది మరి మారుమనసు పొందమని. ఆ విధంగా ఇంకా ఆ అధ్యాయం మొత్తం కూడా మరి దేవుడు ప్రభు వారు నాకు ఇచ్చారనమాట. సరందరం 3 సార్లు మాడిన తర్వాత మరి ఏషియా 6 అని చెప్పేసి 3 సార్లు మాడారనమాట. ఏషియా 6లో కూడా దానిలో ఏముందో అదంతా కూడా మరి నాకు బయలుపరిచాను అనమాట. మరి దాని ప్రకారం చేయమని ఇంకా మరి ఏషియా గారిని నా శాఖలతో నా గురించి ఎవరు ప్రకటిస్తారంటారు కదా, అది కూడా నేను మరి మళ్ళీ నాతో కూడా మాట్లాడుతున్నారని నేను అనుకున్నాను అనమాట. ఆ విధంగా అనుకున్నప్పుడు మరి దేవుడు మరి ఇంకా యూట్యూబ్ ద్వారా అయితే అందరూ చూస్తారు కదా అని చెప్పేసి మరి ప్రభు నాయన నీ వాగ్దానం ఇస్తే నేను మరి అందరికీ చెప్తాను కదా నాయన ప్రతిదినం కూడా అని చెప్పేసి నేను ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తానండి. దేవుని సన్నిధిలో మొదలుపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మరి తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మన కోసం రక్తవంతర కాచి ప్రాణం పెట్టిన దేవుడు మన వాగ్దానం అడిగితే తప్పకుండా ఇస్తాడనమాట. అలాగే ఇస్తున్నారు. ప్రతిదినం కూడా ఆ వాగ్దానం నేను ఇటీవల పెడుతున్నాను అనమాట. నిన్నవాడిని కన్నవాడిని అందరూ తెలియచేయమన్నారనమాట. నా నోట ఆయన మాటలను ఆయన చేతులు నేను కప్పిస్తానని మాట్లాడారనమాట. ఆ విధంగా ఆయన మాటలు నా నోట పంచుతారు. ఇంకా దర్శనం ద్వారా కళల ద్వారా మరి ఇంకా విజన్ ద్వారా మరి ఇంకా స్వరం ద్వారా ఆ విధంగా వాక్యాల ద్వారా ఆ విధంగా వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. మాట్లాడతారనమాట. మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి అవన్నీ కూడా నేను ఇటీవల పెడుతున్నాను అనమాట అని ఆ విధంగా సేవ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన రక్తం మన పాపాలన్నీ కడిగి వేసిందని అంటున్నారు. ఆయన కృప వలన ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగిందని అంటున్నారు. మన అపరాధాలకు మన పాపాలకు. అవునండి, ఆయన రక్తం ఆకాశం పుట్టుబడులు మీద పడుతుండగా యేసుక్రీస్తు ప్రతిక పాపం కడిగి వేసిన రాజకొచ్చారనమాట. ఆ విధంగా మరి దేవుడు మనకి మా ప్రభుని మనకి ప్రభుని సెలవిచ్చింది కనుక మరి బతుకున్నట్లు వీళ్ళు జీవత రేపిస్తాను అంటున్నారు. లోకం గతించిపోయినా ఆకాశం గతించిపోయినా దేవుడి ధరించుకొని నిరంతరం నిలుస్తా అన్నారు. ఐశ్వర్యం గొప్పతో నా వల్లనే కలుగుద్ది అన్నారు. ఆయన సమస్త నిలబడిన బలము పరాక్రమం ఆయన వల్లనే కలుగుద్ది అనమాట. ఆయన మరి మన బలం మరి మనకి బలం శక్తిని కలిగించే దేవుడు, మన దేవుడు సమస్య బలపరిచే శక్తిని బల కలిగించే దేవుడు ఆయన అనమాట. ఆయన ఎప్పుడు మనమైతే పాపలని మోచింపడినాం దేవుని ఆశ్రయం కాబట్టి పరిశుద్ధ కలిగి మనకు బలము దాని అంతము నిత్య జీవం అనమాట.
ఆయన మన బైబిల్ వరకు మనకి నిత్యుడు ఉదయిస్తానంటున్నారు. ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగజేస్తాయంటున్నారు అన్నమాట. నీ సహాయం ఉండి నా రెక్కల చోటు నీ ఉత్సాహం చేస్తామంటున్నారు. దాని యథార్థంగా వారిని బలపరచడానికి ఏవో కందృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అంటున్నారు. యోహాను బట్టి సంతోషిస్తే ఆయన వారి వాంఛలు తీర్చిదేడు మంచివాడు. ఆయన మన అర్జితో చిక్కుని ఉన్నారన్నమాట. మన ప్రకారం నిత్యం ఆయన ఎదుటి అనమాట. మనసులో మనం మొరబెడితే ఆయన మన ఒత్తిడి వచ్చేదేవుడు. ఆయన మన పాదం తొట్టిల్ని మనం కాపాడు కొనుక్కోడు అనమాట. ఏవో మనం కాపాడవాడు. మన కుటుంబ పక్కన మన నీడగా ఉండే దేవుడు అనమాట. పగలని దెబ్బని తగిలిన రాత్రి నెమ్మదిగా తగలని మన దేవుడు అనమాట. దేవుని దగ్గరని లేవతి దేవుడు అనమాట. పడిపోయిన నుంచి దేవుడు ఏవో కుంగిన వారిని లేవతి దేవుడు అనమాట. సర్వజీవికంలో ఆయన చూస్తున్నాను అనమాట. తగిన కాలం మంది వారికి ఆహారించి దేవుడు మన దేవుడు అనమాట. ఏవో అనేది మనం ప్రేమించేవాడు. ఏవో ప్రదేశాన్ని కాపాడేదేవుడు అనమాట. ఏవో బంధింపడు ఎదురు చేసేవాడు అనమాట. తన ఏంది బైబిల్కి తన గొప్ప కొరకని పుట్టాను ఏవో ఆనందించేవాడు అనమాట. ఆయన మనతో కూడా ఉన్నాడు, మనలో నివసిస్తున్నారు అనమాట. మనతో కూడా నివసిస్తున్నారు, మనలో ఉన్నారన్నమాట. దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు మహిమలు ప్రతి అవసరం తీస్తాను అంటున్నారు. మనకు ప్రతి భాష మనం చేస్తున్నారు. ప్రభు ఏవో మోచించిన వారు సంగీతనాథం సీఎను తిరిగి వస్తారని సంతోషం వారి తల మీద ఉంటుంది అంటున్నారు. వారు సంతోషాన్ని కలవుతారు అంటున్నారు. తక్కువ నింటి తొలిపోతాయి అని చూపిస్తూ మాట్లాడుతున్నారు. నన్ను ప్రేమించి వారిని నేను ఆస్తికతలు చేస్తాను, వారి నిధులు నింపుతాను అన్నారన్నమాట. తన జనుల కంటే నేను కీర్తికంత పేరు కలిగినట్టు నేను ఇచ్చిస్తానంటున్నారు. దేవుడు నీకు జనమై ఉన్నావు అని అంటున్నారు అన్నమాట. భయపడుతున్నారు. నేను మాత్రమే నేను ఎన్నడూ పైన చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. అని ఎదురుని సరళం తీసివేస్తానంటున్నారు. విశ్వాసమైన ప్రార్థన స్వస్థపరుస్తున్న ప్రభు అతను లేపున్నారు. అతను పాపం చేసిన పాపక్షమణ అంతా అంటున్నారు అనమాట. దేవుని మహిమరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సముద్రాన్ని విడి విశ్వసించి మరి విశ్వాసం వలన బలవందం అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. నిత్యంగా నిద్రదేశం మరిచి దాటిపై నీరు జ్ఞాపం చేసుకున్నాడు, నువ్వు దాన్ని జ్ఞాపం చేసుకుంటావని మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం అయితే మొన్న 40 రోజుల ప్రార్థనలో 40 రోజులు ఖచ్చితంగా బైబుల్ తీసి వాగ్దానం కింద అదే గీసి మరి చూపించండి. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి దేశం పరిస్థితులు దాటిపై నీరు జ్ఞాపం చేసుకుంటామని చెప్పేసి వాగ్దానం ఇచ్చారన్నమాట. ఈ వాగ్దానం మరి ఇంకా దేవుడు కృప మా దేశాన్ని బట్టి ఆ ప్రేమ రక్తం వల్ల మనకి ఎమోషన్ కలిగింది కాబట్టి మన అపరాధ క్షమాపణ కలిగింది కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడిది కాదు. ఆయన బిడ్డలు మనం, ఆయన సొత్తు మనం విడుస్తుంది మనం చూడలేరనమాట. ఆయన చూడలేరనమాట. ఆయన తప్పకుండా నేను ఆదుకుంటా అన్నారు. నేను కలిగిన మరి బాధ అన్నింటిలో నేను విడిపిస్తాను అన్నారు అనమాట. ఏదైనా 100 మంది జీతం నెలను కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనద్ర సరస్సుకుంద్ర ఘనమైన వనకల స్వతంత్రాన్ని ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క పేరు ధ్యానం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డ అవసరం తిండి అక్కడ దగ్గర కోరుకుంటుండే చంటి బిడ్డలు మంచి అరవిని ద్వేషాలు చేయకుండా నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది వస్తంతో ఆది సాయం తెచ్చండి. అన్నగదు స్వస్వాసండి వేదలంతకు వాదించండి. మిగిలిన వారు లేకుండా రక్షణ దయచండి. మిత్రులన్నీ విరిచండి. మీ అందరూ చదువుకున్న చెప్పమని ఎత్తపెట్టుకు బాగా దయచండి. మా ప్రభు పీరేషన్ వేసుకొస్తే నామన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. ప్రభుత్వంలో మీ సహోదరి కర్పిస్తూ